మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. గోదావరి జలాలు మహారాష్ట్ర నుంచి బయలుదేరి కిందికి తెలంగాణ నడుచుకుంటూ కిందికి ఆంధ్ర మీదుగా సముద్రంలో దశాబ్దాలుగా కలుస్తున్న విషయం ఎంతో మంది ముఖ్యమంత్రులు గతంలో ఉండే ఎన్నో ప్రభుత్వాల సాక్షిగా జరుగుతానే వస్తా ఉన్నది. కానీ ఎన్నడన్నా తెలంగాణ ప్రాంతంలో ఉండే ఇక్కడి రైతులు, ముఖ్యంగా మా కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గాలైతే దుర్భిక్ష ప్రాంతాలు, వేరే ఏ సోర్స్ కూడా లేదు, పొరపాటున కూడా అక్కడ వేరే ఏ ప్రాజెక్టు కూడా లేదు, ఏ ప్రాజెక్ట్ కింద ఆయకట్టు కూడా లేని పరిస్థితి, చెరువులు బోర్వెల్లు తప్ప వేరేది లేని పరిస్థితి. అట్లాంటి ప్రాంతాల గురించి కూడా ఆలోచించి మొట్టమొదటిసారిగా గోదావరి జలాలను కూడా తీసుకొని వచ్చి బ్రహ్మాండంగా తెలంగాణ ఆనాడెప్పుడో నిజామాబాద్ జైల్లో మహాకవి దాశరథి గారు రాసినారంట బొగ్గుతోని గోడ మీద, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పి ఆయన రాసినాడంట. ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకటే అంటున్నారు, నా తెలంగాణ కోటి రతనాల వీణ మాత్రమే కాదు, కోటి ఎకరాల మాగాణం కావాలి, రైతు రాజు కావాలి, రైతు బ్రహ్మాండంగా సంతోషంగా ఉండాలనే ప్రయత్నం మన ముఖ్యమంత్రి గారు పట్టుదలతో చేస్తా ఉన్నారు. అందుకే ఎవరు ఊహించని విధంగా ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రులు భయపెట్టే ప్రయత్నం చేసినా, తెలంగాణ ఏర్పడితే తెలంగాణ రాష్ట్రం వస్తే మీ బతుకులు చీకటైపోతాయని చెప్పి ఆనాడు అప్పుడున్న నాయకులు భయపెట్టే ప్రయత్నం చేసినారు. కానీ 6 నెలలు తిరగకుండానే బ్రహ్మాండంగా మరి పరిశ్రమలకు కానీ ఇళ్లకు కానీ వ్యవసాయానికి కానీ ఈరోజు తెలంగాణ రైతు గల్లా గల్లా ఎగిరేసి చెప్పొచ్చు మొత్తం దేశం రైతులకు. మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వ్యవసాయానికి ఉచితంగా 24 గంటలు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ మాత్రమే అని చెప్పి ప్రతి రైతు తెలంగాణలో ఈరోజు గల్లా ఎగిరేసి చెప్పే పరిస్థితి ఉన్నది అంటే అది మన ముఖ్యమంత్రి గారి యొక్క సమర్థత కాదా? మీరు ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా. అదే రకంగా ఒక్కసారి పరిస్థితులను బేరీజు వేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రైతు బిడ్డలమే, మన ముఖ్యమంత్రి గారితో సహా అందరం కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టే ఆలోచించమని అడుగుతా ఉన్నా. ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఎన్ని కష్టాలు ఉండేది. ఆనాడు కరెంటు లేదు, మొత్తం రోజులో 6 గంటల కరెంట్ ఇస్తామని చెప్పినారు. మొదలు 9 గంటలు అన్నారు, తర్వాత 6 గంటలు అన్నారు. ఆ 6 గంటలు కూడా ఒకసారి ఎప్పుడు ఇవ్వలేదు, 2 దఫాలుగా 3 దఫాలుగా ఇస్తే పారిన మడే పారే పరిస్థితి. 2 గంటలకు ఒకసారి కరెంటు పెట్టాలి, బంద్ కావాలి, మళ్ళా పోవాలి, అదే మడి బారాలి. ఆ 2 గంటలు కూడా ఎప్పుడు ఇచ్చేది? పొద్దున పూట కొంత, మధ్యాహ్నమో సాయంత్రమో కొంత, అర్ధరాత్రి కొంత. ఆ అర్ధరాత్రి దొంగలు వచ్చే కరెంటు కోసం కావలగాసి తందుకు పోయి బాయికాడికి పోయి కరెంటు షాక్ కొట్టి చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది, పాములు కొట్టి చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది, ఆ కరెంటు మోటార్లు పేలిపోతుంటే, కరెంటు మోటార్లు కాలిపోతుంటే, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతుంటే విద్యుత్ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి చివరికి కరెంటు లేక సబ్ స్టేషన్ల ముంగడ ధర్నా చేసి కుర్చీలు వలగొట్టి సబ్ స్టేషన్లలోనే అధికారులను లోపలేసి తలుపులు పెట్టి ఇగో మా ప్రెస్ అన్నలందరూ ఇక్కడనే ఉన్నారు. ఇవన్నీ కూడా మనం మర్చిపోకూడని సందర్భాలనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు ఉన్నాయా తెలంగాణలో ఎక్కడన్నా సబ్ స్టేషన్ల ముందు ధర్నాలు? ఈ రోజు ఉన్నాయా ఎక్కడన్నా అట్లాంటి దారుణమైన పరిస్థితులు? ఒక్కసారి విచారించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అద్భుతంగా 24 గంటల కరెంటు వచ్చింది. ఇంకా చేయవలసిన పని చాలా ఉన్నది కాబట్టే వ్యవసాయానికి, ముఖ్యంగా రైతుకు, రైతు పక్షపాతి ప్రభుత్వంగా భూ రికార్డుల ప్రక్షాళన చేసిన బ్రహ్మాండంగా వ్యవసాయానికి ఈ దేశంలో ఏ ప్రధానమంత్రి ఏ ముఖ్యమంత్రి ఆలోచించని విధంగా ఎకరానికి 4,000 రూపాయల చొప్పున 2 పంటలకు రైతు బంధువై 8,000 రూపాయల పెట్టుబడి ఇచ్చిన ఏకైక నాయకుడు కేసీఆర్ తప్ప ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అయినా ముఖ్యమంత్రి గారికి సంతోషం లేదు. 8,000 కాదు, ఈసారి ఈ దఫా గెలిస్తే 10,000 ఇస్తా అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అది రాబోయే కాలం నుంచే, రాబోయే వచ్చే సీజన్ నుంచే ప్రారంభం కాబోతున్నది. మొన్ననే బడ్జెట్లో డబ్బులు కూడా పెట్టుకోవడం జరిగిందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అది మాత్రమే కాదు, మా అక్క చెల్లెలు ఇక్కడ ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో మేము తిరుగుతున్నప్పుడు, గ్రామానికి పోతున్నప్పుడు, నియోజకవర్గాలకు పోతున్నప్పుడు, మా ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా ఓట్లు అడగడానికి పోయినప్పుడు హృదయాలు ఉప్పొంగిపోయినాయి. మాకు పెద్దమ్మలు, పెద్ద మనుషులు, పెద్దయ్యలు, మా తాతలు, తండ్రులు వాళ్ళు చెప్తుంటే, కొడుకా ఈరోజు నేను 3 పూటలా తింటున్నా అంటే, ఆత్మగౌరవంతో ఉంటున్నా అంటే, నా మనవడో మనవరాలు దగ్గరకు వచ్చినప్పుడు ఒక 20 రూపాయలు చేతిలో పెట్టి బిస్కెట్ డబ్బా తెచ్చుకోపో, బిస్కెట్ కూడా తెప్పించుకోపో అని చెప్పే పరిస్థితి ఉన్నదంటే నా పెద్ద కొడుకు కేసీఆర్ పుణ్యం అని చెప్పి వాళ్ళు చెప్తుంటే హృదయాలు ఉప్పొంగిపోయినాయనే మాటను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అట్లాంటి అమ్మలకు, అయ్యలకు, వారందరికీ కూడా
₹1000 సరిపోవన్న ఉద్దేశంతో రాబోయే నెల నుంచే ఏప్రిల్లో మే నుంచో ₹2016 పెన్షన్ కూడా ప్రారంభం కాబోతున్నదనే మాట, ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటామనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒంటరి వాళ్ళైనా, ఒంటరి మహిళలైన మా అక్క చెల్లెళ్లకు భర్తల నుంచి దూరమై, కుటుంబాలకు దూరమై, కుటుంబాల నిరాదరణ వల్ల ఇబ్బంది పడే ఒంటరి మహిళల గురించి గతంలో ఏ ప్రభుత్వం ఆలోచించలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన నాయకుడు ఒక మనసున్న ముఖ్యమంత్రి కాబట్టే కేసీఆర్ గారి సారథ్యంలో ఒంటరి మహిళలకు కూడా పెన్షన్లు ఇచ్చుకున్నాం. ఇగో ఇక్కడ రాజేశ్వర్ గారు ఉన్నారు, ఎమ్మెల్సీ గారు. వారికి బీడీ కార్మికులతో ఎక్కడ లేని అనుబంధం ఉన్నది. బీడీ టేకేదారులు కానీ, కార్మికులు కానీ, బీడీ కార్మికురాళ్ళు బాగా ఉండే మా నిజామాబాద్ జిల్లాలో, మరి మన నిజామాబాద్ జిల్లాలో ఎవరన్నా ఎన్నడన్నా వాళ్ళ గురించి పట్టించుకున్నారా ఏ ప్రభుత్వం అన్నా? మీరు ఆలోచించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. బీడీ కార్మికురాళ్ళైన అక్క చెల్లెళ్లకు, వాళ్ళు బీడీలు చుట్టేటోళ్ళకు వాళ్ళకు కూడా తెలుసు ఆరోగ్యాలు చెడిపోతాయని తెలుసు, క్యాన్సర్ లాంటి పెద్ద పెద్ద మహమ్మారి లాంటి రోగాలు వచ్చే అవకాశం ఉంటుందని తెలుసు. అయినా కుటుంబాలు నడపాలే, ముందుకు పోవాలి కాబట్టి విధి లేని పరిస్థితుల్లో బీడీలు చుడతా ఉంటారు. అట్లాంటి మా అక్క చెల్లెల కోసం మొట్టమొదటిసారిగా దేశంలో ఎవరు చేయని విధంగా ₹1000 భృతిని ప్రవేశపెట్టిన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. తొందరలోనే ₹2016 దాన్ని పెంచుకోబోతా ఉన్నామనే మాటను కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చెప్పుకుంటూ పోతే 1, 2 కాదు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరిట ఈరోజు కేసీఆర్ గారు పంపుతున్న ₹1,116తో పెళ్లిడికి వచ్చిన ఆడబిడ్డలందరూ మా మేనమామ కేసీఆర్ అని చెప్పి గర్వంగా చెప్తుంటే టీఆర్ఎస్ కార్యకర్తల హృదయాలు గర్వంతో ఉప్పొంగుతున్నాయనే మాట నేను మీకు సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సన్న బియ్యం తింటున్నా మా చిన్న పిల్లలు ప్రభుత్వ హాస్టళ్లలో, స్కూళ్లలో కేసీఆర్ తాత పెడుతున్నాడు మాకు సన్న బియ్యం అంటుంటే మా హృదయాలు ఉప్పొంగిపోతున్నాయనే మాట ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. చెబుతూ పోతే భూ రికార్డుల ప్రక్షాళనతో రైతులకు లంచం ఇచ్చే అవసరం లేకుండా, రెవెన్యూ వాళ్ళకి ఎవరికి ఒక పైసా ఇచ్చే అక్కర లేకుండా రికార్డులన్నీ శుద్ధీకరించే ప్రయత్నం కూడా చేసుకుంటా ఉన్నాం. సాగునీటి ప్రాజెక్టులతో అద్భుతంగా తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయితే మొన్ననే జరిగిన ఎన్నికల్లో మీరు అద్భుతమైన తీర్పునిచ్చినారు. తెలంగాణ వ్యాప్తంగా ఉండే 119 స్థానాల్లో 50% ఓట్లు, 75% సీట్లు కేసీఆర్ గారికి, టీఆర్ఎస్ కు కట్టబెట్టి అఖండమైన మెజారిటీతో కేసీఆర్ గారు అయితేనే తెలంగాణను బంగారు తెలంగాణ చేయగలుగుతాడు, ఆయనతోనైతేనే ఇది సాధ్యమవుతుందని చెప్పి మీరు బ్రహ్మాండంగా ఒక తీర్పును టీఆర్ఎస్ కార్యకర్తల దయతో, మీ ఆశీర్వాదంతో అందరం కూడా గెలిచినాం, ఈ వేదిక మీద కూర్చున్నాం. కానీ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తొడగొట్టిన కాంగ్రెస్ నాయకులు మేము కేసీఆర్ ఎట్లా గెలుస్తాడో చూస్తామని చెప్పి చిత్ర విచిత్రమైన పొత్తులు పెట్టుకున్న కాంగ్రెస్ నాయకులు మళ్ళీ సవాళ్లు విసురుతా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా మీరు చూస్తా ఉన్నారు, వాళ్ళు కొత్త మాటలు మాట్లాడుతున్నారు. ఈ ఎన్నికలకు కేసీఆర్కి ఏం సంబంధం? కేసీఆర్ గారు మొన్ననే గెలిచిండు, ముఖ్యమంత్రి అయ్యిండు, ఎంపీ ఎన్నికలతో కేసీఆర్కి ఏం సంబంధం అని చెప్పి చిత్ర విచిత్రమైన మాటలు మన నాయకులు, అటు కాంగ్రెస్ నాయకులు, ఇటు బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. జాగ్రత్తగా ఈ విషయాన్ని ప్రజలకు చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నదనే విషయాన్ని నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ ఎన్నికలు తెలంగాణకు అత్యంత కీలకం. ఎందుకు కీలకం అంటే, ఇప్పుడే మిత్రులు ప్రశాంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పినారు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు పోలవరం అనే ఒక ప్రాజెక్టు గోదావరి నది మీద కడతా ఉన్నారు. ఆ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం జాతీయ హోదానిచ్చింది. జాతీయ హోదా అంటే ఏంది? ₹1 ఖర్చు అయితే ఆ ప్రాజెక్టులో 90 పైసలు ఢిల్లీ నుంచి వస్తాయి. మనం ఏమడిగినాం ప్రధానమంత్రి గారిని? ఆయన గజ్వేల్కి వచ్చినాడు. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి మెదక్ జిల్లాలో గజ్వేల్కు రావడం జరిగింది ప్రధానమంత్రి గారు. ఇట్లనే మీటింగ్ అయింది, పెద్ద మీటింగ్. లక్షల మంది సమక్షంలో మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఒక మాట అడిగినారు. అయ్యా ప్రధానమంత్రి గారు, తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్ల కోసం, మా రైతుల కన్నీళ్లను తోడవడం కోసమే తెలంగాణను సాధించుకున్నాం. మీరు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు పోలవరానికి జాతీయ హోదా ఇచ్చినారు. అందులో మా భూములు కూడా మునిగిపోతున్నా సరే ఓర్చుకున్నాం. బాధ అయినా, ఖమ్మం జిల్లాలో నష్టం జరుగుతున్నా ఓర్చుకున్నాం. మా గిరిజనులు మునుగుతున్నా బాధపడ్డాం, కానీ సరే రైతులకు న్యాయం జరుగుతుందని చెప్పి ఓర్చుకున్నాం. అట్లాంటి పరిస్థితుల్లో మీరు పక్క రాష్ట్రానికి జాతీయ హోదా ఇచ్చినారు, పోలవరానికి మాకేం అభ్యంతరం లేదు, వారికి మంచి చేయండి. కానీ తెలంగాణ రైతాంగం ఆవురావురుమని చూస్తున్నది. తెలంగాణ వస్తే మా పొలాలకు, పంట పొలాలకు నీళ్ళు వస్తాయని చూస్తున్నది.
అందుకే 80,000 కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టినాం. మరి మా ప్రాజెక్టుకు కూడా, మా కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా, మా కామారెడ్డికి, మా ఎల్లారెడ్డికి, మా నారాయణ్ ఖేడ్కు, మా జహీరాబాద్కు, ఈ ప్రాంతం మొత్తానికి కూడా అదే రకంగా నిజాం సాగర్ నింపి ఎస్ఆర్ఎస్పీకి పూర్వ వైభవం తెచ్చే కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వండి, మాకు కూడా సహకరించండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తే ముసిముసి నవ్విండు. దండలు తీసుకున్నాడు, దండలేస్తే అవతల పడ్డాడు తప్ప ఇప్పటి వరకు సడీ లేదు, చప్పుడు లేదు, ఒక్క మాట లేదు. అదే రకంగా మీరు చూస్తూ ఉన్నారు, భారతదేశం మొత్తం ఈరోజు కేసీఆర్ గారి పథకాలను చూసి అబ్బురపడతా ఉన్నది. కేంద్ర ప్రభుత్వంలో నీతి ఆయోగ్ అనే ఒక సంస్థ ఉంటుంది. ఈ నీతి ఆయోగ్ అనే సంస్థ భారతదేశంలో ఎక్కడెక్కడ ఆదర్శవంతమైన విధానాలు ఉంటే ఆ విధానాలను చూసి కేంద్ర ప్రభుత్వానికి, ఇతర రాష్ట్రాలకు కూడా చెప్తుంది, మంచిగా జరుగుతున్నాయి, మీరు కూడా చేయండి అని చెప్పి చెప్తుంది. ఆ నీతి ఆయోగ్ అనే సంస్థ వచ్చింది మన దగ్గరికి, వచ్చి ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చే మిషన్ భగీరథ కార్యక్రమాన్ని అధ్యయనం చేసింది, చదివింది, మొత్తం పరీక్షించింది. ఊరూరా చెరువులను బాగు చేసుకునే మిషన్ కాకతీయను పరిశీలించింది, బాగున్నదని చెప్పింది, కితాబ్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఏమని చేసింది? మిషన్ కాకతీయకు 5,000 కోట్ల రూపాయలు ఇవ్వండి, మంచి పథకం, రైతులు బాగుపడే పథకం, ఊర్లు బాగుపడే పథకం, మత్స్యకారులు బాగుపడే పథకం, ఊళ్ళో ఉండే కుల వృత్తులన్నిటికీ పూర్వ వైభవం తెచ్చే అద్భుతమైన పథకం, ఊరు వ్యవస్థ మొత్తాన్ని బాగు చేసే పథకం, దీనికి ఒక 5,000 కోట్లు ఇవ్వండి అని చెప్పింది. మిషన్ భగీరథ మా ఆడబిడ్డల కష్టాలను, నీటి కష్టాలను దూరం చేసి కిలోమీటర్లు నడిచే అవస్థ లేకుండా ఇంటింటికి నల్లాబెట్టి నీళ్ళు ఇచ్చే పథకం, దానికి ఒక 19,000 కోట్లు, అంటే రెండింటికి కలిపి 24,000 కోట్లు ఇవ్వండి అని 3 ఏళ్ల కిందటనే ఉత్తరం రాసి సిఫారసు చేసింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి. 24,000 కోట్లు ఇవ్వమని నీతి ఆయోగ్ వాళ్ళ సంస్థనే సిఫారసు చేస్తే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మనకిచ్చిందెంత? 24 పైసలు కూడా ఇయ్యలేదనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందుకే ఆలోచించవలసిన అవసరం ఉంది. 16 మంది పార్లమెంట్ సభ్యులు టీఆర్ఎస్ వాళ్ళు రేపు ఢిల్లీలో ఉంటే అప్పుడు జాతీయ హోదా మన కాళేశ్వరానికి తన్నుకుంటూ రాదా తెలంగాణకు? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రేపు ఢిల్లీ జుట్టు మన చేతుల్లో ఉంటే మనకు నీతి ఆయోగ్ సిఫారసు చేసినా చేయకపోయినా హైదరాబాద్కు వచ్చి ఇక్కడికే వచ్చి దండం పెట్టి దేవుడా అని 24,000 కోట్లు కాదు 48,000 కోట్లు ఇచ్చిపోయే పరిస్థితి ఉంటదా ఉండదా మీరు ఆలోచించాలి. ఎట్లున్నది ఢిల్లీ ఈరోజు? బడితున్నోడిదే బర్రె, ఎవరి దగ్గర బడితుంటే ఎవరి దగ్గర కట్టి ఉంటే ఆయననే బర్రెని మలుపుకొని పోతున్నాడు. ఢిల్లీలో కేంద్రంలో రైల్వే మంత్రిగా మమతా బెనర్జీ గారు ఉంటే రైలు ఎక్కడికి పోతుంది? పశ్చిమ బెంగాల్కు పోతుంది. కేంద్రంలో రైల్వే మంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఉంటే రైలు ఎక్కడికి పోతుంది? బీహార్కు పోతుంది. అవసరమైతే లాలూ ప్రసాద్ యాదవ్ గారి అత్తగారింటి దాకా పోతుంది రైలు, కానీ తెలంగాణకు రాదు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటే రైలు ఎక్కడికి పోయింది? బుల్లెట్ రైలు ఢిల్లీ నుంచి ముంబైకి పోయింది, మధ్యలో మొత్తం గుజరాత్ మీదకి వెళ్ళిపోయింది, కానీ తెలంగాణ దిక్కు రాదు, జహీరాబాద్ దిక్కు రాదు, హైదరాబాద్ దిక్కు రాదు. అందుకే ఆలోచించాలి. ఈరోజు దేశంలో పరిస్థితి ఎట్లున్నదంటే మోడీ గారిని 2014లో దేశ ప్రజలు ఈయనేదో చాలా గొప్పగా చేస్తాడు, బ్రహ్మాండంగా చేస్తాడని చెప్పి ఎన్నుకోవడం జరిగింది. మొత్తం మెజారిటీ ఇచ్చినారు అన్నాడు. 280 పైచిలకు స్థానాల్లో నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీని గెలిపించినారు. కానీ మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నాడు, కానీ తెలంగాణకు మాత్రం హాతే ఇచ్చిండు తప్ప సబ్కా సాత్ లేదు, మన్ను లేదు. తెలంగాణకి ఇచ్చింది మొండి చెయ్యి. కాబట్టే ఈరోజు ఎన్నికల్లో ఎక్కడ కూడా దేశంలో నరేంద్ర మోడీ గారి పరిస్థితి బాగలేదు. గతంలో 280 సీట్లు వచ్చినాయి, ఈసారి 150 దాటేటట్టు లేవు. అన్ని సర్వేలు అవే చెప్తున్నాయి. దేశంలో ఏ సర్వే చూసినా మోడీ గారి గ్రాఫ్ అంతా డౌన్ అయిపోయింది, ప్రతిష్ట మసక వారిపోయింది, సొంతంగా గెలిచే పరిస్థితి లేదు అని స్పష్టంగా చెప్తున్నాయి. పోనీ రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఏమన్నా బాగా పుంజుకున్నదా అంటే వాళ్ళ పరిస్థితి కూడా గందరగోళంగానే ఉన్నది. వాళ్ళు గతంలో 44 సీట్లు వచ్చినాయి వాళ్లకు, ఈసారి 100నో 110 సీట్లు వచ్చేటట్టున్నాయి తప్ప అంతకంటే ఎక్కువ వాళ్ళకు కూడా వచ్చేటట్లేదు. అంటే ఇద్దరు కలిసినా, అవసరమైతే పాము ముంగిస లాంటి బీజేపీ కాంగ్రెస్ ఒకటైనా ఇద్దరు కలిసి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి రేపు లేదు అనే మాట చెప్పేందుకే ఈ మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందుకే రేపటి రోజున ఒక్కొక్క పార్లమెంట్ సభ్యుడే ఢిల్లీలో కీలకం కాబోతా ఉన్నాడు. ఒక్కొక్క ఓటే రేపటి రోజున లోక్సభలో కీలకం కాబోతా ఉన్నది. మరి ఢిల్లీ జుట్టు మన చేతుల్లో ఉండాలంటే
ఢిల్లీని యాచించి కాదు శాసించి మనకు రావాల్సిన హక్కులు సాధించుకోవాలంటే 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలు తెచ్చుకోవాలి తెలంగాణ కంటే ఖచ్చితంగా కీలెరిగి వాత పెట్టాలి, అదను చూసి దెబ్బగొట్టాలి తెలంగాణ సత్తాను, తెలంగాణ ప్రజల రాజకీయ చైతన్యాన్ని, తెలంగాణ ప్రజల పౌరుషాన్ని ఢిల్లీకి చూపెట్టవలసిన అవసరం ఎంతైనా ఉన్నదనే మాట నేను మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. నిన్న మొన్న బీజేపీ నాయకులు అంటున్నారు, ఏం చేస్తారా మీరు 16 మంది గెలిచిండ్రనుకో ఏం చేస్తారు మీరు అన్నాడు. నేను వాళ్ళకి చెప్తా ఉన్నా, అయ్యా మా నాయకుడు మామూలు నాయకుడు కాదు కేసీఆర్ గారు, మా నాయకుడు మునగాడు. ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చిన మునగాడు మా నాయకుడు కేసీఆర్ గారు. 16 మందితో ఢిల్లీ మెడలు వంచే సత్తా ఉన్న నాయకుడు మా కేసీఆర్ గారు అనే మాట మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. సమయం చూసి సందర్భం చూసి కీలెరిగి వాత పెట్టడంలో తెలంగాణ ప్రజలు సిద్ధహస్తులు. చాలా మంది ఎగిరెగిరి పడ్డోళ్లకు, బాగా నీలిగినోళ్లకు అదను చూసి బుద్ధి చెప్పినారు. ఈసారి కూడా తప్పకుండా అదే పద్ధతుల్లో ఇటు కాంగ్రెస్ కు అటు బీజేపీకి రేపు జహీరాబాద్ పార్లమెంట్ లో బుద్ధి చెప్పే విధంగా మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి గ్రామాన మన అన్నదమ్ములకు అక్క చెల్లెలకు చెప్పాలని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కానీ ఇది టీఆర్ఎస్ కుటుంబ సభ్యుల సభ, ఇది టీఆర్ఎస్ ముఖ్య నాయకుల సభ. ఇది ప్రతి నియోజకవర్గం నుంచి ఒక 3,000-4,000 మంది మాత్రం ఇక్కడికి చేరుకున్న ఈ సభలో మనం కొన్ని విషయాలు కూడా ఆత్మవిమర్శ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే, రాష్ట్రం మొత్తంలో చూసినట్టయితే పథకాలు కేసీఆర్ గారివి అంతటా అమలైతా ఉన్నాయి. రైతు బంధు అందరికి వస్తున్నది, ఒక టీఆర్ఎస్ వాళ్ళకి వస్తలేదు, కాంగ్రెస్ వాళ్ళకి వస్తున్నది, టీడీపీ వాళ్ళకి వస్తున్నది, ఇంకేమన్నా మిగిలి ఉంటే టీడీపీ బీజేపీ వాళ్ళకి వస్తున్నది, అన్ని పార్టీలలోకి వస్తున్నది. కళ్యాణ లక్ష్మి చెక్కులు అందరికి వస్తున్నాయి, రాజకీయాలు లేవు అందులో. ఆసరా పెన్షన్లు అందరికి అందుతున్నాయి. మరి జహీరాబాద్ పార్లమెంట్లో కూడా అందరికీ అన్నీ వస్తున్నప్పుడు, రాష్ట్రం మొత్తట 50% ఓట్లు పడ్డప్పుడు మరి జహీరాబాద్ పార్లమెంట్లో మనం కొన్ని నియోజకవర్గాల్లో ఎందుకు వెనుకబడ్డామో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నా ముంగట ఈరోజు ఈ లెక్కలున్నాయి. 2014లో ఆనాడు అప్పటి శాసనసభ ఎన్నికల్లో మనం మొత్తం జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో 46% ఓట్లు తెచ్చుకున్నాం. 2018లో ఈసారి కొంత పెరిగింది ఓట్ల సంఖ్య. ఆనాడు 46 వస్తే ఈసారి 49% ఓట్లు మనకు వచ్చినాయి. అందులో కొన్ని చోట్ల బాగా పెరిగింది. ఉదాహరణకు ఆనాడు జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 2014లో అప్పుడు మనం ఓడిపోయినాం. మిత్రులు మాణిక్రావు గారు ఇక్కడనే ఉన్నారు. 36% ఓట్లు వచ్చినాయి 2014లో. 36 వచ్చినట్టు లొల్లి పెడతారు రాబోయే, నాకు అర్థం కదా, పెరిగితే లొల్లి పెట్టాలి కానీ 36 వచ్చినాయి ఆనాడు. ఫెయిల్, 36 అంటే ఫెయిల్ మార్కులు. ఈసారి 15% పెరిగింది, 51% మార్కులు వచ్చినాయి. కానీ సరిపోదు. జహీరాబాద్ వాళ్ళు ఎక్కడున్నారు? తప్పుడు లేదు, మరి ఏం సంగతి మీద జరా జహీరాబాద్ వాళ్ళు హుషారు కావాలి. అట ఫరీదుద్దీన్ సాబ్ ఉన్నాడు, మాణిక్రావు గారు ఉన్నారు. మరి ఈసారి 51%